బ్రహ్మముడి డిసెంబర్ 15వ తారీఖు ఎపిసోడ్లో ఇంట్లో వాళ్లకు నిజం తెలియడంతో బాధగా ఉంటారు. ఇంతలో రాజ్ వచ్చి కేరళలో జరిగిన విషయాలు చెప్పి కావ్యకంతా బాగానే ఉందని అంటాడు. అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. రుద్రాణి మాత్రం అనుమానిస్తుంది. మీరు మళ్ళీ అబద్ధం చెప్తున్నారేమో, ఎలా నమ్మేది అని అంటుంది. నాకు తెలుసత్తా, నువ్వు నమ్మవని. కళావతి, ఆ రిపోర్ట్స్ ఇలా ఇవ్వు అంటూ రిపోర్ట్స్ తీసుకుని రుద్రాణి చేతిలో పెడతాడు రాజ్. రిపోర్ట్స్ చూసిన రుద్రాణి సైలెంట్ గా ఉండిపోతుంది. అపర్ణ మాత్రం చాలా సంతోషంగా ఉందిరా. నువ్వేమో నీ భార్యని సంతోషపెట్టడానికి మా ముందు నటిస్తావు, అదేమో బిడ్డను కని ఈ ఇంటికి వారసునివ్వడానికి ఆనందంగా ప్రాణత్యాగం చేయాలనుకుంటుంది. మేమేనట్రా మూర్ఖులం? మేమేనా జాలి దయ లేనివాళ్లం అని అంటుంది. ఇంతలో ఇందిరాదేవి, రే, మా ఆనందమైనా బాధైనా కష్టమైనా సుఖమైనా అంతా మీతోనే కదరా. అలాంటిది మాకు సంతోషాన్ని పంచి మీరు బాధని ఎలా దిగమింగారా అని అంటుంది. కావ్య, ఎందుకోసమేనా కేరళ వెళ్లే ముందు మళ్లీ తిరిగి రానట్టు బాధగా వెళ్ళావు అని అడుగుతుంది అపర్ణ. మేము నటించాల్సి వచ్చినా, అబద్ధాలు చెప్పినా, చాటుగా ఏడ్చినా అంతా మన కుటుంబం కోసమే అత్తయ్య. కాని ఇంకా అవసరం లేదు, ఇక రాదు కూడా. నేను నా బిడ్డని కరడమే కాదు, కళ్ళారా చూసుకోగలను అత్తయ్య. ఇదిగో అత్తయ్య గారితో తాలంటు పోయించగలను. అమ్మమ్మ గారు మీ భుజాల మీద నా బిడ్డను ఎక్కించగలను. మీరు కలలు కన్నా కావ్య బిడ్డను మోసి కని ఈ ఇంటికి వారసుని ఇవ్వాలన్న మీ అందరి ఆశను తీర్చబోతోంది. ఇంతకన్నా ఇంకేం కావాలి నాకు అని అంటుంది కావ్య. ఇలా అందరూ హ్యాపీగా ఉండగానే రాజుకు రమాకాంత్ ఫోన్ చేస్తాడు. గుడ్ ఈవినింగ్, అవార్డు ఫంక్షన్ ఉందిగా, మీరొస్తారని తెలుసు, కానీ మళ్ళీ ఓసారి గుర్తు చేద్దామని కాల్ చేశాను రాజుగారు అని అంటాడు. అవునా, ఏం అవార్డ్ అని అడుగుతాడు రాజ్. అయ్యో, మీకు తెలీదా అండి? ఎనివే, సాయంత్రం 6 గంటలకు వచ్చేయండి అని రమాకాంత్ కాల్ కట్ చేస్తాడు. రాజ్ కన్ఫ్యూజ్ గా, సుభాష్ని ఏం ఫంక్షన్ డాడీ అని అడుగుతాడు. నేను చెప్తాను అంటుంది స్వప్న. మీరు రాహుల్ చేత పెట్టించిన ఆర్ కంపెనీని రాహుల్ మార్కెట్లోకి తీసుకువెళ్లాడు. ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ చూసినా ఆర్ కంపెనీ గురించి చర్చ జరుగుతోంది. అందుకే అసోసియేషన్ వాళ్లు రాహుల్ కి సన్మానం చేయబోతున్నారు. రాహుల్ కి సన్మానం ఏర్పాటు చేశారు అని అంటుంది సంతోషంగా. అవునా, సూపర్. ఒరే రాహుల్, కంగ్రాచులేషన్స్ రా అంటూ రాజ్ అప్రిషియేట్ చేస్తాడు రాహుల్ ని. అందరూ రాహుల్ ని కోపంగా చూస్తూ ఉంటారు. తర్వాత అప్పుని స్టేషన్ కి దొంగచాటుగా పంపిస్తాడు కళ్యాణ్. అలా పంపించడం ప్రకాష్ చాటు నుండి చూసేస్తాడు. ఇంతలో కళ్యాణ్ లోపలికి రాగానే ధాన్యలక్ష్మి జ్యూస్ తీసుకుని అప్పు కోసం పైకి వెళుతూ ఉంటుంది. కళ్యాణ్ వచ్చి అబద్ధం చెప్పి ధాన్యలక్ష్మిని కిచెన్ లోకి పంపించేస్తాడు. వెనుక నుంచి అంతా గమనిస్తున్న ప్రకాష్ మాత్రం కళ్యాణ్ దగ్గరకొచ్చి నిలదీస్తాడు. కళ్యాణ్ మళ్లీ అబద్ధం చెప్పి తప్పించుకుంటాడు. తర్వాత కావ్య, రాజ్ కలిసి ఫంక్షన్ కెడతారు. అక్కడ స్వప్న రాహుల్ గురించి చాలా గొప్పగా చెప్తుంది. ఇంతలో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది.